ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాన్మారకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తున్నా నీళ్ళు పోయి, లేకపోతే పోయాక్. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే, నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు. మళ్ళా పొద్దునే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా, తెల్లచ్చన్లు ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అగో పొద్దుగాల మళ్ళా చురు చేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అబ్బా, ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందా చెప్పసలు? ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలనే. ఎందుకు కోరుతుంది ఏమరా? ఏమైంది? మళ్ళా చురు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా నీకు కావాల్సిందే. ఏయ్ చెల్ దగ్గే. ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా? రమ్మన్నానా? ఏమైందే? దానికి 3 రోజులు చల్లచల్లున్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు. ఉండదునా, రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నాడా? వదిలేజంగా, ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి అన్ని చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళని నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. అరే పల్జిగా, ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించడం నీ అమ్మ. నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా. తొక్కు, తొడలు గట్టిగా అవుతాయి. ఇదివరకు అన్ని గట్టిగా అవుతాయి. అయినా మనూర్లో వంకాయలేనట్టు పక్కురు పెంచుకున్నాడేంద్రా? నీకు తలబాదరా బాయ్. కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదరా, పెళ్లి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఎందుకు రాబోతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరక. గిసమంటే చూస్తే నాకు జల్లుమంట దొల్లు. ఓ ఏం రో, నువ్వు గిసుంటు కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు.
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వంకాయలు మోటార్ తిక్. సరే పని చేద్దాం. ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరే రా, ఆడు మన కొబ్బరిగాడే కదా. అవు అన్నే. మరి ఇదంతా తొక్కుడు పోతుండు కల్దేంగినియా? పాపా పాపా మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా? పోరగాడు పండుకుండా సైదులు నేను అటు ముచ్చట చెప్పాలి. సార్ లైన్ నుండి పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా. అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి. ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికి